Good morning, students. Myself, Bhavani, JL Chemistry, Social Welfare Department. Today, I would like to discuss about chemistry practical experiment to salt analysis. In this systematic semi-micro qualitative analysis of a simple inorganic salt, which means systematic means stepwise analysis, and semi-micro very small amount of inorganic salt is taken to identify the given anion and cation. Qualitative. Qualitative means detecting the elements that are present in a inorganic salt. And previously we discussed about quantitative, which means the amount of substance in grams, kgs, volumes that will be given in this volumetric analysis. Now in this section we would like to discuss about qualitative, detecting the elements. Simple means it consists at least one acid radical and one basic radical. Simple salt consists of an anion and cation. According to our intermediate syllabus, we have 22 salts formed by 10 cations and 10 anions. Cations lead, copper, aluminum, ferrous, zinc, magnesium, and etc. Anions like that carbonate, chloride, bromide, nitrate, sulfide. Our aim is identification and confirmation of the anion and the cation in the given salt. Okay. There are five various steps involved in identifying the given salt. They are preliminary examination, identification of anion, confirmation of anion, identification of cation, confirmation of cation. These are the 5 steps. Okay. Now we should identify one acid radical and one basic radical. In order to identify the acid radical and basic radical, we should carry out the experiment in a systematic way in step by step. So first of all, let us consider the preliminary test. Preliminary test consists of a physical state like which is in a crystalline or amorphous. ఒకసారి చూడండి, మనం ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా ఎంటర్ అయినప్పుడు మనకు సాల్ట్స్ అన్ని ఒకదానితో ఒకటి డిస్ప్లే చేసి పెట్టేస్తారు నెంబర్ వైజ్. పెట్టేసిన తర్వాత మనం వెళ్ళగానే ఆ యొక్క సాల్ట్స్ లాటరీ వేసి మనకి సాల్ట్ ఇస్తారనమాట. ఆ సాల్ట్ చూసింగ్ అనేది కూడా మన ఓన్గానే ఉంటుంది. వాళ్ళంటే జస్ట్ ఏంటంటే స్పెసిఫిక్గా మనకంటూ ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అవ్వరు. ఆల్టర్నేట్గా వాళ్ళు ఇచ్చేస్తారు, మనం చూస్ చేసుకుంటాం. చూస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో క్యాటైన్ ఉంది, యానైన్ ఉందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికి ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ యానైన్, కన్ఫర్మేషన్ ఆఫ్ యానైన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటైన్, కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్ట్ తీసుకుందాం. ఆ సాల్ట్ తీసుకుని అదొక స్టేట్ చూద్దాం. మనం సాల్ట్ తీసుకుని వాచ్ గ్లాసులకి 2000 మధ్య పెట్టి చూడండి. అది కనుక కొంచెం రఫ్నెస్ కింద ఉంటే కనుక అది క్రిస్టలైన్ సాలిడ్. అది స్మూత్నెస్ ఉంటే కనుక అది అమార్పస్. అమార్పస్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బోనేట్. సో ప్రతిదాన్ని మనం చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే కలర్ ఎగ్జామినేషన్ అనమాట. కలర్ మనం చూడమని చెప్పగలుగుతాం, పిచ్ కలర్ ఇట్ ఈస్ అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యాక్షన్ ఆఫ్ హీట్. ఒకటి డైరెక్ట్ షేప్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో పట్టుకొని దాంట్లోకి స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఓకేనా, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి. లెట్స్ సే పించ్ ఆఫ్ సాల్ట్ డ్రై టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ మొత్తం డ్రైగా ఉండాలి. ఓకే, ఆ డ్రై టెస్ట్ ట్యూబ్లో తీసుకొని మనం ఏం చేయాలి, దాన్ని హీట్ చేయాలన్నమాట. టేక్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ ఇన్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ హీట్ ఇన్ స్ట్రాంగ్లీ. బాగా హీట్ చేయాలి. అప్పుడు హీట్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. వాట్ హ్యాపెన్స్, ఆ కలర్ ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో వచ్చి హాట్గా ఉన్నప్పుడు, నెక్స్ట్ వైట్ అయిందా కనుక కూల్ అయిపోయినప్పుడు అక్కడ మనకి ఏమన్నట్టు మేబీ జింక్ సాల్ట్స్. ఇఫ్ అది కాకుండా క్రాక్లింగ్ సౌండ్ వచ్చింది అంటే కనుక టప్ టప్ అంటాం, దానికి లెడ్ ఉన్నట్టు. అలాగే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే నైట్రేట్ సాల్ట్స్ ఉన్నట్టు. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి, బ్లూ కలర్ సాల్ట్ చేంజెస్ టు వైట్ అయితే కనుక కాపర్ సల్ఫేట్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఫ్లేమ్ టెస్ట్. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ HCl is added to the given salt and heat it. అది ఏం చేయాలంటే మనం చిన్న వాచ్ గ్లాస్ తీసుకుందాం. వాచ్ గ్లాస్ తీసుకుని దానికి ఏం చేయాలంటే గివెన్ సాల్ట్ అనమాట, మనకి ఇచ్చిన సాల్ట్ని కొంత తీసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ దానికి ఏం యాడ్ చేసుకోవాలి, కాన్సన్ట్రేట్ HCl అనేది యాడ్ చేసుకోవాలి. 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దీంతో గ్లాస్ రాడ్ తీసుకోండి. గ్లాస్ రాడ్ తీసుకొని పేస్ట్ చేసి దాన్ని మనం ఎక్కడ ఫ్లేమ్ పెట్టాలంటే బర్న్ మీద పెట్టాలి. మండుతున్న మంట మీద పెడితే మన
మనం అప్పుడు అబ్జర్వ్ చేస్తాం అనమాట కలర్ అనేది ఏమొస్తుందని. ఓకేనా, ఆ కలర్ ఏమొస్తుందని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం అక్కడ ఉన్న క్యాటన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూయిష్ గ్రీన్ వచ్చింది అనుకో, బ్లూయిష్ గ్రీన్ ఫ్లేమ్, మనకు అక్కడ ఏమన్నట్టు కాపర్ సాల్ట్స్ అన్నట్టు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్షన్ రిపీట్ చేద్దాం. ఈ పించ్ ఆఫ్ సాల్ట్ ఇస్ టేకెన్ ఇన్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ హీట్ ఇట్ స్ట్రాంగ్లీ. ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం, దానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకుని స్పాచులాతో టెస్ట్ ట్యూబ్కి యాడ్ చేసుకుని దాన్ని మనం ఏం చేయాలంటే స్ట్రాంగ్ హీట్ చేయాలి. సో కేర్ఫుల్గా చేయాలి, ఇక్కడ మనం టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అనేది యూజ్ చేయాలి. సో మనం స్ట్రాంగ్గా హీట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్లియర్లీ. చూడండి, మనం అబ్జర్వ్ చేసేది ఎప్పుడైనా సరే క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. డ్రై టెస్ట్ మటుకు చూసుకోవాలి. ఎల్లో అండ్ హాట్ అబ్జర్వేషన్ చూడండి, బాగా హీట్ చేసినప్పుడు ఏంటంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఆనెస్ట్ అది ఏమవుతుందంటే ఇన్ కూల్ కండిషన్, అంటే హీట్ చేసిన తర్వాత మనం కూలింగ్లో పెడేస్తే మళ్ళీ మనకి ఏం కింద ఫామ్ అవుద్ది, వైట్ కింద వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. When you are doing experiment, you have to be careful the test tube is wet or not. If it is wet, then it will be breaks. ఓకేనా, ఏంటంటే వెట్గా ఉన్నదంటే కనుక మనకి ఏంటి బ్రేక్ అయిపోద్ది టెస్ట్ ట్యూబ్. సో చూడండి ఒకసారి, అక్కడ హాట్గా ఉన్నప్పుడు ఎల్లో కలర్లో ఉంది. సో మనం ఎప్పుడైతే మనం బయటకు తీసామో అది కోల్డ్ కండిషన్లో వచ్చినప్పటికి మళ్ళీ వైట్ వచ్చేసింది. సో ఎల్లో అండ్ హాట్ అండ్ వైట్ అండ్ కోల్డ్. సో ఈ రెండు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏముందంటే ఇట్ ఇస్ ఏ మేబీ జింక్ సాల్ట్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, డ్రై టెస్ట్ ట్యూబ్ అనమాట. తీసుకుని దానికి మళ్ళీ మనం ఏం చేసుకుందాం, లెడ్ సాల్ట్ టెస్ట్ చేద్దాం మనం. సో లెడ్ ఉన్న కాంపౌండ్ ఒకటి తీసుకున్నాను, దానికి టెస్ట్ ట్యూబ్లో స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను డ్రై టెస్ట్ ట్యూబ్లో. అండ్ హీటింగ్, మీకు అర్థమవుతుందా, హీట్ చేస్తున్నాను అనమాట. హీట్ చేస్తే మనకి అబ్జర్వ్ చేయాలి క్రాక్లింగ్ సౌండ్. ఓకేనా, క్రాక్లింగ్ సౌండ్ అబ్జర్వ్ చేశారు కదా. క్రాక్లింగ్ సౌండ్ అనేది మనం బాగా హీట్ చేసినప్పుడు టప్ అనే సౌండ్ కింద రావాలన్నమాట, క్రాక్ అయినట్టు. ఓకే, ఇట్ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ లెడ్ సాల్ట్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి సాల్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ సాల్ట్ ఏంటంటే నైట్రేట్ ఉన్న సాల్ట్ తీసుకుందాం. మనకి అబ్జర్వ్ చేయాలి రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అవ్వాలి. ఓకేనా, అగైన్ వీ టేక్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్ కూడా తీసుకోండి. దానికి ఈ పించ్ ఆఫ్ సాల్ట్ ఇస్ యాడ్, ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ గివెన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలి, యాక్షన్ ఆఫ్ హీట్ అనమాట. అంటే బన్సన్ బన్ మీద పెట్టి అబ్జర్వ్ చేయాలి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మన ఏంటి బ్రౌన్ కలర్ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అని వస్తాయి అనమాట, రెడ్డిష్ బ్రౌన్. అలా హీట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి ఇచ్చిన సాల్ట్ ఏమవుతుంది, మెల్ట్ అవుద్ది. ఆ మెల్ట్ అయింది స్లోగా మనకి ఫ్యూమ్స్ అని వస్తూ అవి ఎలా ఉంటాయంటే బ్రౌన్ కలర్ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అదిగో ఫ్యూమ్స్ స్టార్ట్ అయినాయి కదా. సో అవి ఏంటంటే ఉండి వెళ్ళి బ్రౌన్ వస్తాయి. చూడండి ఒకసారి చూడండి, అది టెస్ట్ పాడడం మీకు ఎంత చెప్పాను, ఎక్కడైనా సరే తడి ఉంటాయి వెట్టగా ఉంటాయి పగిలిపోద్దని చెప్పాను. ఆ టెస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. టెస్ట్ బ్రేక్ అయింది అక్కడ. ఓకే, టెస్ట్ మార్చండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి టెస్ట్ తీసుకోండి, మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఓకేనా, యాడ్ చేసి చూడండి మళ్ళీ హీట్ చేయండి. ఇందాక మీరు చూశారు వెట్టగా ఉంటే ఏమవుతుందంటే బ్రేక్ అయిపోద్ది అనమాట టెస్ట్ ట్యూబ్ అనేది. సో మనకి అది చాలా హార్మ్ఫుల్. ఆల్రెడీ మీరు చూసారు, లైవ్లో చూసారు కదా, అది దానికి కొన్ని చెమ్మ అనేది ఉంది కాబట్టి అది బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, బాగా హీట్ చేసినప్పుడు ఫ్యూమ్స్ అని వస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్ట్ అవుద్ది. మెల్ట్ అయిన తర్వాత మనకి ఏమొస్తుందంటే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి. చూసారా, స్లోగా స్టార్ట్ అయినాయి. సో అవి ఉండి వెళ్ళి బాగా స్ట్రాంగ్గా హీట్ చేయాలన్నమాట. మన ఫ్లేమ్ టెస్ట్ ఏం చెప్పుకున్నాం మనం, ఈ పించ్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకుని డ్రై టెస్ట్ ట్యూబ్లో హీట్ స్ట్రాంగ్లీ అన్నాం, అంటే స్ట్రాంగ్గా హీట్ చేసి వెళ్తే మన రిజల్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో చూడండి ఆ ఫ్యూమ్స్ అనేవి అలా అబ్జర్వ్ చేయండి, అది ఏ కలర్లో వస్తుంది ఏంటని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా సరే ఫ్యూమ్స్ వచ్చినప్పుడు పేల్చకండి. మన హెల్త్కి అనేది చాలా ఇంపార్టెంట్, హెల్త్కి ఏదైనా ఎఫెక్ట్ చేయొచ్చు ఇది. సో ఆ ఫ్యూమ్స్ చూసారు ఎలా వస్తున్నాయో, దట్టమైన పొగలు వస్తున్నాయి, అగరబత్తి లాంటి ఇచ్చినట్టు కింద. ఓకే చూడండి, నాకు ఆ బ్రౌన్ కలర్ అనేది అబ్జర్వ్ చేస్తుంటారు. బ్రౌన్ కలర్ అదిగో క్లియర్గా కనపడుతుంది కదా మీకు, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇట్ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ నైట్రేట్. ఓకేనా, అంటే మనం నైట్రేట్ ఉన్న సాల్ట్ తీసుకున్నాం, దానికి ఒకసారి అబ్జర్వేషన్ చేసి చూసాను అనమాట ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి. క్లియర్గా చూసారు కదా, బ్రౌన్ కలర్ రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ విచ్ ఇండికేట్స్, చూసారుగా, విచ్ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ నైట్రేట్ సాల్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా, నెక్స్ట్
నెక్స్ట్ మన సాల్ట్ని కూడా ఇంకో సాల్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే చూడండి, బ్లూ కలర్ సాల్ట్ అనేది చేంజెస్ టు వైట్ అనమాట. ఈ యాక్షన్ ఫీట్ చేస్తే బ్లూ కలర్ సాల్ట్ కలిస్తే వైట్ కలర్ అవుద్ది. సో దానికోసం మనం ఏం చేసుకుందాం కాపర్ సాల్ట్స్ అనేవి తీసుకుందాం. ఓకేనా, కాపర్ సాల్ట్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్. ఆ కాపర్ సల్ఫేట్ అనేది డ్రై డస్ట్లో తీసుకుందాం. తీసుకుని నెక్స్ట్ వాట్ వాంట్ టు ఇస్ పుట్ ఇట్ ఇన్ ద బన్సన్ బర్నర్ పెట్టి మన యాక్షన్ ఫీట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ హీట్ చేస్తూ ఉంటామో ఆ హీటింగ్ అనేది జరిగేటప్పుడు చూడండి, బీ కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, బాగా మనం ఎప్పుడంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్లోనే మనకి ఈ టెస్ట్లోనే మ్యాక్సిమం అనేది మనకి ఇచ్చిన కాంపౌండ్ ఏంటి, మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఉన్న సాల్ట్ అనేది క్యాటైన్ అనేది అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మనం ఈ టెస్ట్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ చేసుకున్నాం కనుక మన ఈజీగా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా, స్ట్రాంగ్లీ హీట్ చేస్తున్నాం కాబట్టి చూడండి, అలా హీట్ చేసిన తర్వాత మనకి ఏం ఫామ్ అయిందంటే ఆ యొక్క బ్లూ కలర్ ఉన్నది కాస్త మీకు అర్థమవుతుందా, బ్లూ కలర్ ఏ కాపర్ సాల్ట్ మనం తీసుకున్నది బ్లూ కలర్ ఉందో ఆ కలరు బ్లూ కలర్ కాస్త వైట్ అయింది. ఓకేనా, సో ఆ వైట్ అయ్యడం ఇంటికి ఏమి ఇండికేట్ చేస్తుంది మనకి, ఆ బ్లూ కలర్ కాస్త వైట్ కింద మారిందంటే మనకి ఏం సాల్ట్ ఉన్నట్టు కాపర్ సాల్ట్ ప్రజెంట్ అయి ఉన్నట్టు. ఓకేనా, అది చూసే బ్లూ కలర్ కాస్త ఏమైంది వైట్ అయింది. ఓకే, సో మన కాపర్ సాల్ట్స్ ఉన్నాయని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం యాక్షన్ ఫీట్ చేసుకున్నాం, కలర్ చేసుకున్నాం, స్టేట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మన ప్రజెంట్ ఏంటి ఫ్లేమ్ టెస్ట్. ఈ యొక్క ఫ్లేమ్ టెస్ట్ ఏంటంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ HCl ఈజ్ యాడెడ్ టు ద గివెన్ సాల్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్లేమ్. మనం ఏదైనా పేస్ట్ కింద ఫ్యూ డ్రాప్స్ చూడండి, అది అబ్జర్వ్ చేయండి, కాన్సన్ట్రేట్ HCl ఫ్యూ డ్రాప్స్ కాన్సన్ట్రేట్ HCl మనకి ఇచ్చిన సాల్ట్కి యాడ్ చేసుకుని దాన్ని పేస్ట్ కింద చేసుకోవాలి. పేస్ట్ కింద ఏంటో గ్లాస్ రోడ్తో చేసుకుని పేస్ట్ కింద అప్పుడు మనం దేని మీద పెట్టాలి, ఫ్లేమ్ మీద పెట్టాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా ఆ యొక్క ఫ్లేమ్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూయిష్ గ్రీన్ కానీ వచ్చిందంటే మేబీ కాపర్ సాల్ట్స్ అన్నట్టు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాపర్ ప్రజెంట్ అయినది ఒక సాల్ట్ తీసుకుందాం. తీసుకుని దానికి ఏం యాడ్ చేయాలి, కాన్సన్ట్రేషన్ HCl. మీరు అక్కడ యాడ్ చేసినప్పుడు మాత్రం డ్రాపర్తో యాడ్ చేయండి. ఓకేనా, చాలా రిస్క్ అది, అలా యాడ్ చేయకూడదు. సో మీరు డ్రాపర్తో యాడ్ చేసి దాన్ని పేస్ట్ కింద తయారు చేయండి. ఓకేనా, గ్లాస్ రెడ్ తీసుకుని పేస్ట్ కింద తయారు చేసి దాన్ని ఏం చేస్తారంటే చూడండి, ఫ్లేమ్ మీద పెట్టండి. అబ్జర్వ్ చేయండి సార్, కలర్ ఒకసారి మనకి ఏ కలర్ వచ్చింది అక్కడ, బ్లూయిష్ గ్రీన్ ఫ్లేమ్. ఓకేనా, బ్లూయిష్ గ్రీన్ ఫ్లేమ్ వచ్చింది అంటే ఏంటి, ది ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ సాల్ట్స్ అనమాట. చూసారు కలర్ క్లియర్గా అబ్జర్వ్ చేశారు కదా బ్లూయిష్ అనేది. ఓకేనా, సో మీరు ఇలా ఐడెంటిఫై చేయడం వల్ల ఏంటంటే ప్రిలిమినరీ టెస్ట్లోనే మ్యాక్సిమం మనకి ఇచ్చిన కాంపౌండ్ ఏం ప్రజెంట్ అయి ఉంది ఐడెంటిఫై చేయగలుగుతారు. సో మన టెస్ట్ అనేవి ఇక్కడ చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో బ్లూ గ్రీనిష్ ఫ్లేమ్ వచ్చింది కాబట్టి కాపర్ సాల్ట్స్ ఉన్నాయి మేబీ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ సాల్ట్ ఇంకో సాల్ట్ తీసుకుందాం. ఏంటంటే బేరియం సాల్ట్ తీసుకుందాం. బేరియం కంటైనర్ ఉన్న సాల్ట్ మనం తీసుకుని దానికి ఏమేమి యాడ్ చేసామంటే మనం కాన్సన్ట్రేట్ HCl అన్నమాట, ఫ్యూ డ్రాప్స్. ఓకేనా, మీరు అలా యాడ్ చేయొద్దు, మీరు కనుక డ్రాప్తో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని మనం ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి చూడండి మనం బర్నర్ మీద పెట్టాం, బన్సన్ బర్నర్. ఆ ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనకి ఏమొస్తుంది, లైట్ యాపిల్ గ్రీన్ కలర్ అనమాట. మీకు అర్థమైందా, యాపిల్ గ్రీన్ ఫ్లేమ్స్ అని వస్తున్నాయి. చూసారు మీరు, యాపిల్ గ్రీన్ లైట్ కలర్, గ్రీన్ కదా యాపిల్ గ్రీన్, లైట్గా అనమాట చూడండి. ఓకే, లైట్ యాపిల్ గ్రీన్ విచ్ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ బేరియం సాల్ట్స్. ఓకేనా, బేరియం సాల్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకు మనం ఆల్రెడీ తీసుకున్నది బేరియం సాల్ట్స్. మనం ఏంటంటే ఇక్కడ ఫ్లేమ్ టెస్ట్ ఏది ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఉన్న కాంపౌండ్ ఒకటి తీసుకుని మనం టెస్ట్ చేసి ట్రైల్ చేస్తున్నాం అనమాట. అంటే ఇది ఎగ్జాక్ట్గా వస్తుందా రావట్లేదా. సో మీరు అక్కడ ప్రాక్టికల్ వెళ్ళినా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన సాల్ట్ తీసుకుంటాం, ఫ్లేమ్ టెస్ట్ చేయడం, అది యాక్షన్ ఫీట్ చేయడం, ఐడెంటిఫై చేయడం. ఓకేనా, మీరు మాత్రం ఎప్పుడైనా సరే చూడండి, ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా చేయగలిగితే మనం ఏదైనా సరే బాగా చేయగలుగుతాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇదేమొచ్చింది, బేరియం సాల్ట్స్ కాస్త లైట్ కలరు, లైట్ అనమాట. లైట్ అంటే యాపిల్ గ్రీన్ ఫ్లేమ్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం కన్ఫర్మ్ చేసుకున్నాం, బేరియం సాల్ట్స్ అనేవి ప్రజెంటే ఉన్నాయి. ఓకేనా, చూడండి వాచ్ గ్లాస్లో కేర్ఫుల్గా పేస్ట్ కింద తయారు చేసుకుని అది మనం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అక్కడ మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి,
జస్ట్ ఒకసారి మీకు మనకున్న ఇంటిగ్రేషన్ టెస్ట్లో ఉన్న ఒక ఫ్లేమ్ కానీ మనం అబ్జర్వ్ చేయగలిగితే సో సాల్ట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంకో సాల్ట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కాల్షియం సాల్ట్స్ అనేది తీసుకుందాం. ఓకే, బేరింగ్ సాల్ట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏంటంటే కాల్షియం సాల్ట్స్ వాచ్ గ్లాస్ తీసుకోండి. వాచ్ గ్లాస్కి యాడ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. మనకి ఇచ్చిన సాల్ట్ని పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. చాలా తక్కువ అమౌంట్ అనమాట, ఎక్కువ కాదు, చాలా తక్కువ తీసుకోండి. తీసుకుని దానికి మనం ఏం యాడ్ చేయాలి, కాన్సన్ట్రేషన్ HCl అనేది 2-3 డ్రాప్స్ అనమాట, ఎక్కువ కాదు, 2 or 3 డ్రాప్స్ యాడ్ చేసి దాన్ని మనం ఏం చేయాలి, పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. ఓకేనా. జాగ్రత్త, మీరు పేస్ట్ చేసినప్పుడు అది మీ ఒంటి మీద పడవకండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనకేంటి కాన్సన్ట్రేషను HCl అనేది ఉంది. ఓకేనా. సో కాన్సన్ట్రేషన్ HCl అనేది సో డేంజరస్ యాసిడ్. సో దాన్ని మనం కేర్ఫుల్గా అనేది హ్యాండిల్ చేసుకోండి. ఆ పేస్ట్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని మనం ఫ్లేమ్ మీద పెట్టండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సరే, బ్రిక్ రెడ్ ఫ్లేమ్స్ అనేది వచ్చింది. ఓకే, బ్రిక్ రెడ్ అండ్ ఫ్లేమ్స్ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది, కాల్షియం సాల్ట్స్ అని ప్రజెంట్ అయినట్టు. ఓకే, ఇది బ్రిక్ రెడ్ అనమాట. సో ఈ విధంగా మనం అనేది ఫ్లేమ్ టెస్ట్లు చేసుకుంటాం. ఓకేనా. అలాగే ఈ యొక్క యాక్షన్ ఫిట్ చేసుకుంటాం. ఓకే, బీ కేర్ఫుల్. ఒకసారి చూడండి మళ్ళీ నేను మళ్ళీ ఏం చేస్తాను, కాపర్ సాల్ట్స్ మళ్ళీ పెడతాను. ఒకసారి చూడండి, కాపర్ సాల్ట్స్ ఎంత క్లియర్గా వస్తుందో చూడండి. కాపర్ బ్లూ ఆర్ బ్లూయిష్ గ్రీన్ ఫ్లేమ్స్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం చేసుకుంటే. ఓకేనా. సో మనం కేర్ఫుల్గా చేసుకుందాం, ఏ ఇబ్బంది లేకుండానే. మీరు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన సాల్ట్స్ని ప్రిలిమినరీ టెస్ట్, కలర్, స్టేటు, యాక్షన్ ఆఫ్ హీటు అండ్ ఫ్లేమ్ టెస్ట్. ఓకేనా. ఆ పేస్ట్ చేసుకుని మీరు మాత్రం అది నీట్గా చేయండి. సో అక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఏం సాల్ట్స్ ప్రజెన్స్ ఉన్నాయని. ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్లీ we discussed about preliminary tests. Now it's turn to discuss about identification of anion, confirmation of anion, identification of cation and confirmation of cation. So let us discuss about identification of anion and confirmation of anion. సో మనం ఎప్పుడైనా సరే అయాన్ ఐడెంటిఫై చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ సాల్ట్స్లో ఒక సాల్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాపర్ నైట్రేట్ సాల్ట్ తీసుకుందాం. ఓకేనా. ఈ కాపర్ నైట్రేట్ తీసుకుని మనం ఇందులో ఉన్న యానియాన్, క్యాటయాన్ అనేది ఐడెంటిఫై చేద్దాం. సో ఇందులో మనకి ఏంటి, నైట్రేట్ ఉంది యానియాన్, కాపర్ అనేది క్యాటయాన్. సో మీరు ఆల్రెడీ మనం ప్రిలిమినరీ టెస్టులు చేసాం. ఓకేనా. నైట్రేట్కి బ్రౌన్ కలర్ ఫిల్మ్స్ వస్తే కనుక మనకి నైట్రేట్ ప్లాంట్ ఉంది. మనం టెస్ట్ విత్ ఐడెంటిఫై చేసేద్దాం. టెస్ట్ విత్ కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హీట్ ఇట్. మీకు అర్థం ఉందా. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటి, 2 లీటర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్. మనం ఇచ్చిన సాల్ట్ని స్మాల్ అమౌంట్ తీసుకుని, లీటర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అమౌంట్ తీసుకుని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ యాడెడ్. మీకు అర్థం ఉందా. చూడండి, ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. తీసుకొని ఆ డ్రై టెస్ట్ ట్యూబ్లో పెట్టకుండా వద్దు, డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇచ్చిన కాంపౌండ్ని స్మాల్ అమౌంట్ ఆఫ్ తీసుకొని దానికి మనం ఏం చేయాలి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. ఓకేనా. కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కేర్ఫుల్ చూడండి, ఇదేంటిది కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అదిగోండి, మీరు మాత్రం అక్కడ డ్రాప్తో యాడ్ చేయండి. ఓకేనా. కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి దాన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు హీట్ చేయాలన్నమాట. అండ్ హీటెడ్ అక్కడ చూడండి, టు ఏ గివెన్ సాల్ట్ అని అక్కడ సొల్యూషన్ కాదు. సొల్యూషన్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన సాల్ట్కి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అది సొల్యూషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టు ద గివెన్ సాల్ట్, మనకి ఇచ్చిన సాల్ట్కి మనం ఏం యాడ్ చేయమన్నాడు, కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాడ్ చేయమన్నాడు. యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం హీట్ చేయమన్నాడు. హీట్ చేయమన్నప్పుడు ఏంటి, మనకి ఏమొస్తుంది, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనమాట. మీకు అర్థం ఉందా. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అని వస్తాయి. అప్పుడు మనకి ఏంటి, ప్రజెన్స్ ఆఫ్ నైట్రేట్ అని ఉన్నారనమాట. ఆ యొక్క స్మెల్ కూడా అంతే, ఫిష్ ఆర్డర్ అనేది అవైలబుల్ అవుద్ది. చూడండి, వేపర్స్ వస్తుంది చూసారా, ఫిష్ ఆర్డర్. ఆ ఆర్డర్ కూడా డిఫరెంట్ ఫిష్ ఆర్డర్ కింద వస్తుంది. సో ఫ్యూమ్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే పేల్చకండి. చూడండి, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అనేవి వచ్చినాయి మనకి. సో ఇట్ ఇండికేట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ నైట్రేట్. ఆల్రెడీ మనం తీసుకున్నాం, మనకు కాంపౌండ్ తెలుస్తుంది ఏంటి, నైట్రేట్ ఉన్న కాంపౌండ్ అండి, కాపర్ నైట్రేట్. కాపర్ అనేది క్యాటయాను అండ్ యానియాన్ అనేది నైట్రేట్. మనం ఆల్రెడీ ప్రిలిమినరీ టెస్ట్ చేసాం. ఆ ప్రిలిమినరీ టెస్ట్ అంటే యాక్షన్ ఆఫ్ హీట్లో ఏంటి, ఇచ్చిన సాల్ట్ని మనకున్నంత డ్రై టెస్ట్లు తీసుకుని హీట్ చేసాం. అప్పుడు మనకి ఏం ప్రజెంట్ అయినట్టు, నైట్రేట్ సాల్ట్స్ అన్నట్టు. ఎలాగా, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చినాయి. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఏంటంది, వేపర్స్ అని వచ్చినాయి. సో
అక్కడ ఎప్పుడైతే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అని వచ్చినాయో మనకు నైట్రేట్ అయాన్ అనేది ప్రజెంట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం ఏం కావాలి, కన్ఫర్మేషన్ ఆఫ్ యాన్ అనమాట. కన్ఫర్మేషన్ ఆఫ్ యాన్ అని చూడండి. కన్ఫర్మేషన్ ఆఫ్ యాన్కి ఏంటంటే చూడండి, టు ఏ సాల్ట్ సొల్యూషన్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు ది సాల్ట్. మనకి ఇచ్చిన సాల్ట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో వేసుకుని దానికి ఏంటంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అనమాట, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ అని యాడ్ చేయాలి. ఎలాగా, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంక్లైన్ పొజిషన్ అనమాట, మీకు అర్థమవుతుందా? టెస్ట్ ట్యూబ్ అనేది ఇంక్లైన్ పొజిషన్లో పెట్టి దానికి మనం ఏం యాడ్ చేయాలి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే సొల్యూషన్ అనమాట, మనం సాల్ట్ తీసుకుంటాం. సాల్ట్ తీసుకొని ఆ సాల్ట్కి మనం ఏంటి సొల్యూషన్ అనమాట, ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్ అన్నాడు. సో మనకి ఇచ్చిన సాల్ట్ని సొల్యూషన్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి, దానికి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమైంది, అది సొల్యూషన్ ఏదనమాట. చూడండి, ఆ యొక్క ఇచ్చిన సాల్ట్ అనేది కరిగేదా చూడండి, సొల్యూషన్ అవుతుంది. ఓకే, సొల్యూషన్ ఎప్పుడైతే మనం సొల్యూషన్ కింద మేకప్ చేసుకున్నాం, నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ ఫెర్రస్ సల్ఫేట్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ అనేది వీ హ్యావ్ టు యాడ్ ఇట్. సో టు ద గివెన్ సాల్ట్ సొల్యూషన్ వీ హ్యావ్ టు యాడ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్. చూడండి, కేర్ఫుల్గా చూడండి, మనకి అన్ని కాంపౌండ్స్ అని ఒక డిస్ప్లే చేస్తారు. మనకి ఏమేమి కావాలో సొల్యూషన్స్ అవన్నీ ప్రాక్టికల్ ప్రతిదీ ఒక ర్యాక్ మీద డిస్ప్లే చేస్తారు. మనం చేయాల్సిందల్లా మనకు కావాల్సింది తీసుకుంటాం, వెళ్ళి మనం యాడ్ చేసుకుంటాం, దాన్ని కేర్ఫుల్గా టెస్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంక్లైన్ పొజిషన్ ఆడ, ఇంక్లైన్ పొజిషన్లో పెట్టి ఒక టెస్ట్ ట్యూబ్ని ఏం యాడ్ చేయడం, కాన్సెంట్ సల్ఫర్ కాదు, ఇంక్లైన్ పొజిషన్ ఎలా అనమాట, అది ఉందా చూడండి, స్లాండ్గా అలా ఇంక్లైన్ పొజిషన్లో పెట్టి మనం ఏం చేయాలి, డ్రాప్ బై డ్రాప్ అంటే స్లోగా టెస్ట్ సైడ్స్ వాళ్ళ నుంచి మనం యాడ్ చేయాలి, కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, అబ్జర్వ్ చేయండి క్లియర్గా. చూడండి, కింద చిన్న రింగ్ అనేది ఫామ్ అవుతుంది, బ్రౌన్ రింగ్. ఓకే, చూడండి అదనమాట. ఇన్ ది మిడిల్ 2 లేయర్స్లో మనకి ఏం ఫామ్ అయింది, బ్రౌన్ రింగ్. ఓకేనా, 2 లేయర్స్ అనమాట, 2 లేయర్స్ మధ్యలో మనకి ఏం ఫామ్ అయింది, బ్రౌన్ రింగ్. సో ఈ బ్రౌన్ రింగ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మనకేం ప్రజెంట్ అయినట్టు, నైట్రేట్ అనేది ప్రజెంట్ అయినట్టు. ఓకేనా, ఇది బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసాం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానైన్ చేసాం, నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ యానైన్ చేసాం. సో రెండింటిలో మనం ఏం చేసామంటే నైట్రేట్ అనేది ప్రజెంట్ ఉందని చెప్పాం. సో లెట్స్ మనం ఏం చేసుకుందాం, క్యాటయాన్ ఐడెంటిఫై చేసి క్యాటయాన్ కన్ఫర్మేషన్ చేసుకుందాం. స్టూడెంట్స్, ప్రీవియస్లీ we identified anion and confirmed cation. Now it's turn to identify the cation and confirmation of cation. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, క్యాటయాన్ ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ క్యాటయాన్ కన్ఫర్మ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన సాల్ట్, మనకి ఆల్రెడీ మనం సాల్ట్ తీసుకున్నాం, ఆ సాల్ట్ మనకి ఏం ప్రజెంట్ అవుతుందో కార్బోనేట్ తీసుకున్నాం. సో అందులో నైట్రేట్ అనేది మనం తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన సాల్ట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేసుకుని మనం ఏం చేసుకోవాలి, సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సొల్యూషన్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో వన్ ప్రిపేర్డ్ సొల్యూషన్, బీ కేర్ఫుల్, మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సొల్యూషన్ యాడ్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ఏం చేయాలి, అది ఐడెంటిఫై టెస్ట్లో ఒరిజినల్ సొల్యూషన్, అంటే ఒరిజినల్ సొల్యూషన్ నథింగ్ బట్ సాల్ట్ సొల్యూషన్. మనం ఇచ్చిన సాల్ట్ని సొల్యూషన్ చేసుకుంటే దాన్ని ఒరిజినల్ సొల్యూషన్ అనుకుంటాం. దానికి డైల్యూట్ HCl అనేది యాడ్ చేసుకోవాలి. డైల్యూట్ HCl అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆ యాడ్ చేసిన డైల్యూట్ HCl యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే H2S గ్యాస్ అనేది పాస్ చేయాలి. సో వన్ పాసింగ్ H2S గ్యాస్, దీనికి H2S పాస్ చేసిన తర్వాత మనకి ఏమైంది, బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్, ఆ బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ ఏంటి, విచ్ ఇండికేట్స్ మేబీ కాపర్ క్యాటయాన్ ఈజ్ ప్రజెంట్. ఓకేనా, కాపర్ క్యాటయాన్ అనేది ప్రజెంట్ అయి ఉన్నదని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, కన్ఫర్మేషన్ క్యాటయాన్ చేయాలి. సో కన్ఫర్మేషన్ క్యాటయాన్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఒరిజినల్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇస్ టేకెన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ అండ్ మేక్ ఇట్ ద సొల్యూషన్. ఒక టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ సొల్యూషన్ తీసుకొని ఆ సాల్ట్ని సొల్యూషన్గా తయారు చేసుకొని దాన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఏం యాడ్ చేసుకోవాలి చూడండి, టు ది ఒరిజినల్ సొల్యూషన్, మనకి ఇచ్చిన ఒరిజినల్ సొల్యూషన్కి మనం యాడ్ చేయాలి. టు ది ఒరిజినల్ పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ ఇస్ యాడెడ్. పొటాషియం ఫెర్రోసైనైడ్ సొల్యూషన్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. మరి ప్రతిసారి డిస్ప్లే చేస్తే చూడండి, పొటాషియం ఫెర్రోసైనైడ్ కేర్ఫుల్గా యాడ్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి క్లియర్గా.
చూడండి కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ చాక్లెట్ బ్రౌన్ కలర్ పీపీటీ ఈస్ అబ్టైన్డ్. చూడండి ఏం అబ్జర్వ్ అయింది, చాక్లెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్. ఎప్పుడైతే చాక్లెట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అబ్టైన్ అయిందో అది చూడండి ప్రెసిపిటేట్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ మనం ఏం చేయింది కాపర్ క్యాటైన్ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. ఓకేనా. సో చూడండి ఎక్కడితో కన్ఫర్మేషన్ అయింది. చూడండి మనం ఏం చేసాం, యానైన్ ఐడెంటిఫై చేసాం, యానైన్ కన్ఫర్మ్ చేసాం, క్యాటైన్ ఐడెంటిఫై చేసాం, క్యాటైన్ కన్ఫర్మ్ చేసాం. సో మనం ఏం చేసాం, ఓవరాల్గా ఇచ్చిన సార్లో మనం యానయాన్ని అండ్ క్యాటయాన్ని ఐడెంటిఫై చేసాం అనమాట. ఎలాగా ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్ చేసుకున్నాం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్, అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ యానయాన్, కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయాన్. సో ఈ విధంగా మనం బేసిక్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం కనుక ప్రాసెస్ ఫాలో అయితే కనుక గివెన్ సాల్స్ తెలిసిపోతాయి. సో ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.